వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫిట్నెస్ యోగా. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, పంజగుట్ట అండ్ నాగోల్, హైదరాబాద్. పోస్ట్ డెలివరీ పొట్ట పైన స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలామంది ఆడవాళ్ళల్లో ఇబ్బంది కలిగించే విషయం. చీరలు లాంటివి కట్టుకోవాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో నడుం పై భాగం నుంచి, సైడ్స్ నుంచి పొత్తి కడుపు భాగం వరకు స్ట్రెచ్ మార్క్స్, స్ట్రై అంటూ ఉంటారు. ఇవి ఎక్కువగా అంటే హెవీ బేబీని ప్రెగ్నెన్సీ టైంలో హెవీ బేబీని మోసినట్లయితే డెఫినెట్గా ఈ స్ట్రై అనేవి చాలా త్వరగా ఫామ్ అవుతూ ఉంటాయి. మనం లావ్ అయినప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్, లావ్ అయ్యి సడన్గా వెయిట్ లాస్ అయినప్పుడు కూడా స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఎలానంటే బలూన్ ఉందనుకోండి, అందులో మనం వాటర్ ఏదో ఒకటి ఫిల్ చేస్తూనే పోయామనుకోండి, గాలి కానీ వాటర్ కానీ పెరిగి 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 ఒక లిమిట్లో బ్రేక్ అయిపోతుంది. కానీ మన స్కిన్కి బ్రేక్ అవ్వడం అనేది తెలీదు. మీరు ఎంత సాగదీస్తే అంత సాగగల కెపాసిటీ ఉందన్నమాట. సో లోపల కడుపులో బేబీ ఉన్న టైంలో కానివ్వండి, లేదా బాగా ఫ్యాట్ ఉండి సడన్గా అది వదిలించుకున్నప్పుడు సాగింగ్ స్కిన్తో పాటు ఈ మడతలు, ఈ స్ట్రెచ్ మార్క్స్ బాగా కనబడే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయగలమో చూద్దాం. స్ట్రెచ్ మార్క్స్ ఫస్ట్ రాకుండా ఉండాలి అంటేనేమో వీలైనంత వరకు సడన్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ని మీరు ఆప్ట్ చేసుకోకూడదు. సడన్గా 2 నెలల్లో 20 కేజీలు తగ్గేయడాలు, ఇలాంటి కాన్సెప్ట్స్ని మీరు పెట్టుకోకండి. ఏదైనా సరే గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అనేది ఉండాలి. అంతేకాకుండా మజిల్ని కూడా బిల్డప్ చేస్తూ సాగాలన్నమాట. గ్రాడ్యువల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మెల్లగా స్కిన్ అకామిడేట్ అవుతూ ఉంటుంది. సడన్గా మనం లావ్ అవ్వడమో సన్నగా అవ్వడమో చేసినప్పుడు స్కిన్ అనీవెన్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కదా, అప్పుడు ఇంకా మనకి స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తాయి. అలాగే ఎప్పుడైనా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అలాంటివి మీరు తీసుకున్నా సరే గ్రాడ్యువల్గా వెళ్తూ ఉండడం, ప్రోటీన్ డైట్ ఇంటేక్ కూడా పెంచడం చేసినప్పుడు మీకు ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా రాకుండా చూసుకోవచ్చు. ఎక్కువ హైడ్రేట్ చేయాలండి. బాగా సాగినప్పుడు ఆయిల్స్ ఆ ఎక్స్పాండెడ్ సర్ఫేస్కి సరిపోవు, ఆ స్కిన్లో ఉన్న ఆయిల్స్. సో మనం వీలైనంతగా హైడ్రేట్ చేస్తూ ఉండాలి. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ప్రతిరోజు మంచి ఆయిల్, ఎనీ ఆయిల్ని ఏదైనా సరే, ఆలివ్ ఆయిల్ కావచ్చు, వర్జిన్ కోకోనట్ ఆయిల్ కావచ్చు, పొట్ట భాగం మీద రాస్తూ ఉన్నట్లయితే కనుక అది మ్యాక్సిమం హైడ్రేటెడ్గా ఉండి ఎక్స్పాండ్ అవుతున్న టైంలో ఎక్కువగా స్కిన్ బ్రేకేజ్ అవ్వకుండా ఉండి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండేలాగా చేయొచ్చును అనమాట. వీలైనంత హైడ్రేటెడ్గా ఉండాలి. పైన లేయర్ కూడా ఎప్పటికప్పుడు ఎండకు ఎక్స్పోజ్ కాకుండా, ఎక్స్పోజ్ అయినా కానీ, ఇంట్లో ఉన్నా కానీ, సన్లైట్ యూవీబీ రేస్ ఎక్స్పోజ్ అయినా కానీ ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పింకిష్, రెడ్డిష్ నుంచి బ్లూగా మారిపోతూ, బ్లాక్గా మారిపోతూ ఉంటాయి. దానికోసం అనేసి సన్ స్క్రీన్ లోషన్ని ఎవ్రీ 3 hours ఆ భాగంలో పెడుతూ ఉండడం కూడా సూచించదగిన విషయం అనమాట. సో ఆయిల్స్ పెడుతూ ఉండండి. మంచి మాయిశ్చరైజర్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. లాక్టిక్ యాసిడ్ పీల్స్ కొంతవరకు హెల్ప్ అవుతూ ఉంటాయి. హైలూరోనిక్ యాసిడ్ బేస్డ్ ఆయిల్ ఎమెక్టెన్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. యూరియా బేస్డ్ క్రీమ్స్, ఇవి కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఒక్కటేనండి, స్ట్రెచ్ మార్క్స్ స్టార్ట్ అయ్యే ముందే ఆయిల్ని పెడుతూ హైడ్రేట్ చేయడం ఒక్కటే మనం చేయాల్సింది. లేదు ఇంకా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పింక్, రెడ్ స్టేజ్ దాటిపోయి బ్లూ కలర్లో, బ్లాక్ కలర్లో మారుతూ ఉన్నాయంటే మాత్రం లేజర్స్ మాత్రమే హెల్ప్ చేయగలవు. సో ఆమియం గ్లాస్ లేజర్స్, లేజర్ విత్ ఆర్ఎఫ్, రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్స్, ఇవన్నీ కూడా స్కిన్ టైట్నింగ్ని చేస్తూ మనకి డిజైరబుల్ ఎఫెక్ట్ని తీసుకొస్తూ స్ట్రెచ్ మార్క్స్ని తగ్గిస్తూ ఉంటాయన్నమాట. సో స్ట్రెచ్ మార్క్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే లేజర్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. పూర్తిగా పోతాయని చెప్పలేం కానివ్వండి, మ్యాక్సిమం ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ రేడియో ఫ్రీక్వెన్సీని కూడా అప్లై చేయడం ద్వారా, అప్పుడప్పుడు ఎక్స్ఫోలియేట్ చేయడం ద్వారా, పీల్స్ ద్వారా ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అనేవి బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. స్కిన్ ఎప్పుడు మంచి మాయిశ్చరైజర్తో హైడ్రేటెడ్గా ఉంచండి. స్ట్రెచ్ మార్క్స్ని దూరం పెట్టండి. ఈ విషయం గురించి మీకు ఏమైనా క్వెరీస్ ఉన్నట్లయితే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం రాబోయే ఎపిసోడ్స్లో డిస్కస్ చేద్దాం ఈ విషయం గురించి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.